వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉండే ఈ మా చిన్ని గార్డెన్లో పచ్చిమిరపకాయలు చూడండి ఎంత బాగా వస్తుండయో. ఇది వచ్చిందని పచ్చిమిరపకాయ పువ్వ ఎంత సూపర్గా ఉందో కదా. అసలు నేనైతే ఇవి అసలు వేసే ఉండలేదు. ఎండుమిరపకాయలు ఇంకా వేస్ట్ అయిపోయింది. ఇవి చిన్న చిన్నవి ఉంటే అవి అట్లా చల్లేసి ఉంటే వాటంతట అవే బాగా వచ్చినాయి. అదే పనిగా వేసినప్పుడు సరిగా రాలేదు. ఇంకా వదిలేసినాను, ఎట్లన్నా రానిలేని అట్లా చిలికరి చేసినాను అంతే. ఎంత సూపర్గా వస్తుండే చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉండదు అసలు. గార్డెన్లో యాడ్ చూసినా వచ్చేసినాయి పచ్చిమిరపకాయ చెట్లు. వావ్, ఇక్కడ చూడు ఎంత బాగా వచ్చినాయో, సూపర్గా వచ్చినాయి. ఇడంతా పచ్చిమిరపకాయ చెట్లు, చిన్న చెట్టే కానీ బాగా పెద్దగా వస్తుంటాయి కాయలు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇక్కడ కూడా వచ్చినాయి, ఇక్కడ కూడా వచ్చినాయి చూడండి ఎంత సూపర్గా వచ్చినాయో. ఎండుమిరపకాయ విత్తనాలు అడుగులో ఉంటాయి కదా, అవి అట్లా చల్లేసినామనుకో బాగా వచ్చేస్తాయి కాయలు. చూడండి, మనము బయట కొంటా ఉంటాము, కానీ ఎమర్జెన్సీ అంటే ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్గా వస్తుండయో ఏమో, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇది వచ్చిందను మెంతులు నీళ్ళు తాగేసేది, మళ్ళీ గింజలు వచ్చిందను ముందు రోజు నానబెట్టేసేది. నానబెట్టిన మెంతులు నీళ్ళు తాగేసేది, మళ్ళీ మరుసటి రోజు ఇట్లా వేసేస్తే మెంతులు కూడా వస్తాయి. ఇట్లా ఎన్నో గ్రీన్స్ మనము ఇండ్ల దగ్గర బాగా పెంచుకోవచ్చు. వీటి వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. ప్లస్ మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షను. ఎప్పుడన్నా ఎమర్జెన్సీగా ఇంట్లో పచ్చిమిరపకాయలు అయిపోయినప్పుడు ఇవి వచ్చిందని మన తోటలోటి ఉన్నాయి కదా అని చెప్పేసి నన్ను పెరుక్కోవచ్చు మనము. అందుకే మీరు కూడా ఇండ్ల దగ్గర గ్రీన్స్ని పెంచుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ టమాటా చెట్టు చూడు ఎంత బాగా వస్తుంది. అంతే ఫ్రెండ్స్, బాయ్. పచ్చిమిరపకాయ పూలు చూడు ఎంత బాగున్నాయో, చిన్న చిన్నగా ముచ్చటగా ఉన్నాయి కదా. ఇదే చాలా బ్యూటిఫుల్గా ఉంది పచ్చిమిరపకాయ పువ్వు. చూసేకి ఇంత బ్యూటిఫుల్గా ఉంది, కానీ కారం కూడా బాగుంటుంది.